సొంత కుమారుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాయమైనప్పటికీ అసలు వైఎస్ విజయమ్మ ఎందుకు స్పందించలేదు, ఆవిడ అమెరికా నుంచి ఆంధ్రాకు ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్ళడానికి కారణం ఏంటి, ఆవిడ్ని ఎవరైనా బలవంతంగా అమెరికా పంపించారా లేదా ఆవిడే అమెరికా వెళ్ళిందా అనేది కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఎంతోమంది స్పందించిన సొంత కుమారుడికి మీద దాడి జరిగినప్పటికీ వైఎస్ విజయమ్మ మాత్రం స్పందించలేదు, అమెరికా నుంచి ఆంధ్ర రాలేదు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ విజయమ్మ ఎన్నికలకు ముందు ఎందుకు అమెరికాకు వెళ్ళారు, ఆవిడే అమెరికాకు వెళ్ళారా లేదంటే ఎవరైనా బలవంతంగా పంపించారా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది సార్. ఒక పెద్ద హాట్ టాపిక్ కూడా ఇప్పుడు రాజకీయాల్లో, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్ళారు ఈ టైంలో అనేది ఒక హాట్ టాపిక్ అయితే, సరే ఆవిడ వెళ్ళారు, ఏ కారణంతోటైనా ఆవిడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామం గులకరాయి దాడి జగన్మోహన్ రెడ్డి మీద. సరే అది గులకరాయి దాడా ఇంకో దాడా పక్కన పెడితే ఆయనకైతే ఒక గాయం అయింది, దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏ తల్లి అయినా సహజంగా తన బిడ్డకి ఇలాంటి దాడులు జరిగినప్పుడు లేదంటే ఇబ్బంది కలిగినప్పుడు పరామర్శించడానికి ఇమీడియట్ హుటాహుటిన వచ్చేస్తారు. ఒకటి సరే అమెరికాలో దూరంగా ఉన్నారు కాబట్టి, ప్లస్ అది కూడా స్వల్ప గాయం కాబట్టి దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు అనుకుందాం. ఫోన్లో అయినా మాట్లాడాలి కదా, ఫోన్లో అయినా పరామర్శించాలి కదా, ఫోన్లో అయినా మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేయాలి కదా. కానీ అది కూడా చేయలేదేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒకవేళ విజయమ్మ కనుక ఫోన్ చేసినట్టయితే లేదా పరామర్శించినట్టయితే అది ఖచ్చితంగా సొంత మీడియాలోనే ప్రచారం చేసుకునే వాళ్ళే. అవును, ఎందుకు ప్రచారం, సొంత తల్లి సొంత పల్లి అడిగితే ప్రచారం చేసుకుంటారా అని చెప్పి కూడా అనొచ్చు చాలామంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అది ప్రచారాస్త్రంగా పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకనంటే అసలు విజయమ్మ షర్మిలాకి సపోర్టా లేదంటే జగన్మోహన్ రెడ్డి సపోర్టా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తున్న మాట వాస్తవం కదా. సో ఇద్దరిని ఆశీర్వదించి ఆశీస్సులు అందించి పంపించారు కదా, దీవించి. షర్మిలాని కూడా కడప నుంచి పోటీ చేయడానికి పోయి ప్రచారం చేయడానికి ఆవిడే ఆశీర్వదించి పంపించారు కదా. జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకి వెళ్ళేటప్పుడు కూడా ఇడుపులపాయలో ఆవిడ ఆశీస్సులు అందించి పంపించారు కదా. కాబట్టి అటు ఇద్దరు రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల వాళ్ళిద్దరికీ సమానమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి ప్రచారాన్ని పంపించారు ఒక తల్లిగా అనుకుందాం. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక ఆవిడ ఎస్కేప్ అయ్యారనేది ఒకటి. అమెరికాకి వెళ్ళిపోయారు. అసలు ఈ రాజకీయాలు వీటితో నాకు సంబంధం ఏదన్నట్టుగా అక్కడికి వెళ్ళిపోయారు అనుకుంది. సరే వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ సంఘటన తెలిసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ కనుక ఆమె ఫోన్ చేసిన పరామర్శించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ సొంత మీడియాలో వేసుకునేవాళ్ళు. తల్లి పరామర్శించింది, విజయమ్మ ఫోన్ చేసింది, బిడ్డకి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది, ఇవన్నీ కూడా వచ్చిండాయి కథనాలు. అంటే రాజకీయ కోణం నుంచి ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి, అంటే ఒక తల్లి బిడ్డను పరామర్శిస్తే అది న్యూస్ కాదు కదా, ఎందుకు మీరు ఇంత విశ్లేషణ చేయాల్సి వస్తుందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇది రాజకీయ కోణంతో ముడిపడి ఉంది కాబట్టి డెఫినెట్గా ఒకవేళ ఆమె ఫోన్ చేసి పరామర్శించినా కానీ న్యూస్గా వచ్చిండేది. ఇప్పటివరకు అయితే రాలేదు. అంటే ఆవిడ టోటల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ప్లస్ ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు అసలు విజయమ్మ, ఎందుకు అమెరికా వెళ్ళిపోయారు అని అంటే దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక సమాధానం లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊహిస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, అలాగే మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు ప్రతి ఎలక్షన్కి ఒకళ్ళు చచ్చిపోవాలి, దాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలి, అదే ఆయన సిద్ధాంతం. అందుకే ఇప్పుడు ఇంట్లో ఎవరిని చంపేస్తారో తెలియని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిపోయారనేది ఇప్పుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే బోండా ఉమా కూడా ఇలాంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఇప్పుడు ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ
ఎలక్షన్ కమిషన్కి కూడా ఇచ్చినట్టున్నారు, పోలీసులకు కూడా ఒక పిటిషన్ ఇచ్చినట్టున్నారు. వైఎస్ ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మీరు భద్రత కల్పించండి, ఈ ఎలక్షన్ల వరకు ఏమీ కాకుండా మీరు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. విజయమ్మకి కానీ షర్మిలకి కానీ భారతిరెడ్డికి కానీ విమలమ్మ గారికి కానీ ఎవరికైనా సరే అందరికీ వైఎస్ ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భద్రత కల్పించండి, దయచేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా సహకరించండి మాకు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కోరుతున్నారు. దానికి కారణం ఏంటంటే 2019 ఎన్నికలప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది, దాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. ఆ ఎన్నికల్లో తెలియలా, తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుసుకునేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నిజాలు తెలిసినాయి. ఇప్పుడు నిజాలు చెప్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి సొంత కూతురే చెప్తా ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే చెప్తూ ఉన్నారు. నిజాలు చెప్తున్నటువంటి వాళ్ళని ఏ విధంగా దూషిస్తున్నారు, ఏ విధంగా భయపిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు సునీతారెడ్డికి రక్షణ కల్పించమని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతుంది, షర్మిలాకి రక్షణ కల్పించమని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది, విజయమ్మకి రక్షణ కల్పించమని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పించాలి, బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, మీరు కల్పించండి అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ డిమాండ్ చేయాల్సింది వాళ్ళు, మాకు రక్షణ కల్పించండి అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రక్షణ కల్పించండి వాళ్ళకని చెప్పి వాళ్ళు కోరేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే 2019 ఎలక్షన్ల యొక్క అనుభవాలు చూశారు కాబట్టి అవి పునరావృతం కాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో ఏంటంటే ఒకవేళ విజయం ఇక్కడ ఉంటే ఆమె ప్రాణాపాయం ఉండేటువంటి అవకాశం ఉంది, అందుకే వెళ్ళిపోయారు అనేది ఒక ఒపీనియన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అంతకుముందు ఆమెకు జరిగినటువంటి కారు యాక్సిడెంట్లు కానీ కారు ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి 2 సార్లు 3 సార్లు ఆ కారు ఒకసారి చెడిపోవటం, ఒకసారి టైర్ బయలుపోవటం ఏదో జరిగినాయి. అవి కూడా ఉటంకిస్తున్నారు. వాటిని కూడా ప్రస్తావిస్తూ ప్రాణాపాయం ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళిపోయారు, ఇక్కడుంటే ఏదైనా జరగచ్చు, వివేకానంద రెడ్డి ఇష్యూ చూసిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నటువంటి నెట్జన్లు కూడా అనేక మంది ఉన్నారు. సో కాబట్టి అసలు విజయమ్మ ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్ళారు, వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు సమాధానం ఇస్తుంది. అది కారణం ఏంటంటే ఇక్కడ ఉంటే ప్రాణాలు ఉంటాయా ఉండవా అనేటువంటి ఒక భయంతో ఆవిడ వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తుంటే నెట్జన్లు కూడా అదే చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు గులకరాయి ఇష్యూ వచ్చిన తర్వాత ఈ గులకరాయి ఇష్యూకి సంబంధించి ఎవరో అవుతూ శ్రీధర్ రెడ్డి అనే అతను 4 రోజుల ముందే ఒక ట్వీట్ చేశారు, రాబోయేటువంటి రోజుల్లో మీరు రాజకీయాల్ని తారుమారు చేసేటువంటి సంచలనమైనటువంటి విషయాలు మీరు చూడబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఆయన ఏదో పెట్టారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఒక ట్రైలరే మాత్రమే. ఈ కులకరాయి అనేది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటన జరగబోతుంది అన్నట్టు ఆయన ఏం చెప్పి అన్నారంటే ఒక రకంగా భయానక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ 2019లో ఏ విధంగా మొత్తం రాష్ట్రంలో ప్రభావితం చూపించిందో మనం చూసాం. అలాగే కోడికత్తి ఉత్తరాంధ్రలో, రాయలసీమలోనేమో వివేకానంద రెడ్డి, కోస్తాకు వచ్చేటప్పటికేమో అమరావతిని గ్రాఫిక్స్ని బూచిగా చూపించారు. 3 ప్రాంతాల్లో 3 రకాల ఇష్యూస్ని తీసుకొచ్చి 2019లో ఎన్నికల్లో ప్రజల్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏం చేస్తారు అనేది ఎవరికి అర్థం కావట్లా, ఒక రకంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అందులో ఈ గులకరాయి దాడి జరిగిన తర్వాత రాబోయేటువంటి రోజులు ఇంకేం చేపిస్తుందో, ఈ ఐపాక్కు సంబంధించినటువంటి వాళ్ళు ఏ సలహా ఇస్తారో, ఏం చేపిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి అనేది వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అమెరికా విజయమ్మ వెళ్ళడం వెనక అసలు కారణం ఇదేను. 2019 నాటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటే ఎవరు ప్రాణాలు ఎలా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితులు ఆవిడ వెళ్ళిపోయారు అనేటువంటిది వినిపిస్తుంది. బట్ ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి విశ్లేషణ చేసుకోవడం ఒక రకంగా దురదృష్టకరం. కానీ అనివార్యంగా ఇలాంటి అంశాలను మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే 2019 ఎన్నికల నాటి ఎపిసోడ్లు కళ్ళెదురు కనిపిస్తున్నాయి కాబట్టి. సో కారణం మరి ఆవిడ ఎందుకు వెళ్ళిందో నిదానంగా ఆవిడ వస్తే కానీ తెలియదు, ఆవిడ నోటి నుంచి ఆవిడ ఏం చెప్తారని. బట్ ఆయనకి రాళ్ళదాడి జరిగినప్పుడు ఆయన పరామర్శించకపోవడం అనేది విజయమ్మ కొంత ఆలోచించాల్సినటువంటి అంశం రాజకీయం కూడా నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.